హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సంక్రాంతికి ఇవ్వబోతున్నటువంటి రేషన్ కోటాకి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే అందించిందనమాట. సో సంక్రాంతి కానుకగా అయితే చెప్పుకోవచ్చు. సో 6 రకాల సరుకులతో పాటు కొన్ని ఫ్రీగా అయితే ఇవ్వబోతున్నారు. అవి ఏంటనేది చెప్తాను. సో రేషన్ బియ్యం అయితే తగ్గించి ఇవ్వబోతున్నారండి జనవరి నెలలో. ఎందుకు తగ్గించబోతున్నారు అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని పూర్తిగా చూడండి. సో సంక్రాంతి సందర్భంగా మరియు నూతన సంవత్సరం కానుకగా అయితే రేషన్ సంబంధించి అయితే ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు అనమాట. సో చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. సో టీడీపీ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా చంద్రన్న కానుకలు అనేటివి ఉంటాయి. సంక్రాంతికి అయితే ఇస్తారు చంద్రన్న కానుకలు అనేటివి అనుకుంటూ ఉన్నారనమాట. సో వారందరికీ కూడా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకువచ్చాను. సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుందన్నమాట. ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో నేను ఒక పీడిఎఫ్ అయితే రెడీ చేశాను అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మీద. సో దాన్ని ఒకసారి మీకు షేర్ చేస్తూ మీకైతే వివరంగా తెలియజేస్తానండి. ఓకేనా? ఇక్కడ చూసుకోవచ్చు. రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్త, సంక్రాంతి స్పెషల్ అప్డేట్, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకుందండి. సో ఇందులో చూసుకున్నట్లయితే రేషన్ షాప్లో కొత్తగా కొన్ని రకాల సరుకులు యాడ్ చేసి ఇవ్వబోతున్నారు. అలానే బియ్యం కోటాలో మార్పులు అయితే ఉన్నాయన్నమాట. గోధుమ పిండి అయితే ఇవ్వబోతున్నారు. భారీ రాయితీతో అయితే ఇవ్వబోతున్నారు. అదేవిధంగా జనవరి 1 నుంచి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ అప్డేట్స్ అనేటివి ఫాలోఅప్ చేస్తారనమాట రేషన్ డీలర్స్. సో ఈ నిర్ణయాలతో పండుగ సమయంలో ఆహార భద్రత పెంపు మరియు సామాన్య కుటుంబాలకు భారీ ఊరట. సో కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ పూర్తిగా చూడండి, మీకు వివరంగా అయితే తెలియజేస్తాను. ఒకసారి చూసుకున్నట్లయితే రేషన్ షాపుల్లో ఇవ్వబోతున్నటువంటి కొత్తగా సరుకులు ఏంటంటే బియ్యంతో పాటు జొన్నలు, గోధుమ పిండి 1 కేజీ ప్యాకెట్టు, అదేవిధంగా రాగులు అనేటివి త్వరలో ఇవ్వబోతున్నారనమాట. అయితే ఇక్కడ ప్రతి నెల కూడా మనకు రేషన్ బియ్యం వస్తుంది, చక్కెర వస్తుంది. వీటితో పాటు జొన్నలు, గోధుమ పిండి, రాగులు, అలానే కందిపప్పు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. కందిపప్పు, రాగులు అనేటివి పర్టికులర్గా కొన్ని జిల్లాల్లో మాత్రమే ఇవ్వబోతున్నారనమాట. ఇక రిమైనింగ్ రేషన్ బియ్యం, చక్కెర, జొన్నలు, గోధుమ పిండి ఈ 4 మాత్రము అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇవ్వబోతున్నారండి. సో ప్రజెంట్ స్టాక్ అనేది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర జొన్నలు కేటగిరీలో అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో వీటి స్థానంలో అయితే రేషన్ కోట ఏదైతే రేషన్ ఇప్పుడు యాజ్ టీజ్గా మనకు ఒక నలుగురు కనుక ఉండినట్లయితే ఫ్యామిలీలో వాళ్ళకి 5 కేజీల లెక్కన 20 కేజీలు అనేవి బియ్యం వస్తాయి కదా. అందులో 3 నుంచి 5 కేజీలు అయితే రేషన్ బియ్యం అయితే తగ్గించి వాటి స్థానంలో జొన్నలను అయితే పంపిణీ చేయబోతున్నారనమాట. సో కాబట్టి రేషన్ బియ్యం అనేది కోటాలో మార్పులు అనేవి ఉన్నాయండి. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతం ఇచ్చేటువంటి బియ్యంలో 3 నుంచి 5 కేజీలు అయితే తగ్గించి వాటి స్థానంలో జొన్నలను అయితే ఇవ్వబోతున్నారనమాట. ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి ఈ స్టాక్ ఏదైతే ఉందో అది పాడైపోకూడదు కాబట్టి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని జొన్నలు అనేటివి పంపిణీ చేయబోతుంది. రేషన్ బియ్యం అయితే తగ్గించనమాట. ఓకేనా? సో ఈ యొక్క రేషన్ బియ్యం పంపిణీలు అయితే మార్పులు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గోధుమ పిండి అయితే ఇవ్వబోతున్నారండి. సో గోధుమ పిండి ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారులకు అయితే ఇస్తారనమాట. 1 కేజీ ప్యాకెట్ అయితే ఇస్తున్నారండి. 1 కేజీ ప్యాకెట్ ప్రజెంట్ మార్కెట్ ధర వచ్చేసి 64 రూపాయలు ఉండగా సో రేషన్ షాపుల్లో 16 రూపాయలకి ఇస్తున్నారు. చాలా అంటే చాలా సబ్సిడీ అయితే ఇవ్వబోతున్నారు. దాదాపు 48 రూపాయల సబ్సిడీ అనేది ఉంటుందండి. సో రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వస్తుందని చెప్తున్నారు కాబట్టి సో ఈ యొక్క గోధుమ పిండి అయితే తీసుకోండి అనమాట. ఓకేనా? సో ఆ యొక్క అమలు తేదీ అంటే ఈ యొక్క అప్డేటెడ్స్ అన్నిటిని కూడా ఎప్పటి నుంచి ఫాలోఅప్ చేస్తారంటే జనవరి 1 నుంచి అయితే ఫాలోఅప్ చేస్తామని చెప్పి అయితే ఇక్కడ చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ మీరు అనుకోవచ్చు, సో మాకు రాగులు ఇవ్వలేదు, జొన్నలు ఇవ్వలేదు, అదేవిధంగా గోధుమ పిండి కూడా ఇవ్వలేదు అని చెప్పని అనుకుంటారు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వం ఇవన్నీ కూడా సరఫరా చేస్తుంది. కాకపోతే స్టాక్ ఎవరైతే ముందుగా తీసుకుంటారో, ఏ డీలర్ అయితే ముందుగా తీసుకుంటారో సో వారికే ఇవన్నీ అందుబాటులోకి అయితే వస్తాయన్నమాట. ఇక్కడ రేషన్ డీలర్లకు సంబంధించి అయితే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. రేషన్ డీలర్ ఏవైతే సరుకులు అనేటివి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దగ్గర కొనుక్కుంటారో అవే మీకు పంపిణీ చేస్తున్నారు కాబట్టి సో మీ యొక్క డీలర్ మీద ఆధారపడి ఉంటుంది ఈ సరుకులు అనేటివి మీకు వస్తాయా లేదా అనేది మీద. ఓకేనా? సో కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలండి. సో ఇక్కడ మనకు గవర్నమెంట్ అయితే చెప్పింది పర్టికులర్గా జొన్నలు, రాగులు, గోధుమ పిండి, కందిపప్పు కూడా ఇస్తామని చెప్తున్నారు. సో దాన్ని కూడా నేను మీకు చూపిస్తాను. అలానే రేషన్ బియ్యం, చక్కెర ఇలా 6 రకాల సరుకులు అనేటివి ఈ సంక్రాంతికి అయితే ఇవ్వబోతున్నట్లయితే ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే కందిపప్పు పంపిణీపై కూడా ప్రభుత్వం కసరత్తు అయితే ఉందన్నమాట. సో జనవరిలో ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారండి. సో కాబట్టి జనవరిలో కందిపప్పు కూడా కొన్ని పర్టికులర్ ఏరియాల్లో అయితే పంపిణీ చేసేందుకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఇలా ఈ జనవరి నెలలో జనవరి 1వ తేదీ నుంచి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి కానుకగా అయితే చంద్రన్న గారు ఇస్తున్నటువంటి ఈ యొక్క కానుకలు అయితే ఇవేనమాట రేషన్కి సంబంధించి.
సో రేషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మీరు తెలుసుకున్నారు. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పానని అనుకుంటున్నాను. నా యొక్క ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి ఈ ఇన్ఫర్మేషన్ని ఫార్వర్డ్ చేయండి. సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది కూడా రేషన్ కార్డ్స్కి సంబంధించి అయితే అడుగుతున్నారనమాట. ఇక మీదట మీరు రేషన్ కార్డ్ అనేది స్మార్ట్ రేషన్ కార్డ్ అనేది పొందితే మీరు ఖచ్చితంగా ₹200 పే చేయాలండి. డిసెంబర్ 15వ తేదీ నాటికి ఉచితంగా ఇవ్వబోతున్నటువంటి ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే ఆపేసిందనమాట గవర్నమెంట్. ఇక మీదట మీరు స్మార్ట్ రేషన్ కార్డు పొందాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ₹200 పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. రేషన్ డీలర్కి కానివ్వండి, లేదా మీ యొక్క సంబంధిత గ్రామ వార్డు సచివాలయం అధికారికి కానివ్వండి, ₹200 పే చేస్తేనే మీకు స్మార్ట్ రేషన్ కార్డు అనేది రావడం జరుగుతుందన్నమాట. సో నేను ఆల్రెడీ వార్నింగ్ చేశాను మీకు. సో డిసెంబర్ 15వ తేదీ లోపల ఈ స్మార్ట్ రేషన్ కార్డు అనేది ఎవరికైతే వచ్చి ఉందో వాళ్ళు వెంటనే మీ రేషన్ డీలర్ని అయితే సంప్రదించి అయితే తీసుకోండి అని చెప్పడం జరిగింది. సో అలా ఎవరైతే మిస్ అయి ఉన్నారో ఇక మీదట వాళ్ళు ఫైన్ రూపంలో ₹200 అయితే పే చేసి స్మార్ట్ రేషన్ కార్డు పొందేందుకు అవకాశం అయితే ఇచ్చిందనమాట గవర్నమెంట్. అలానే కొంతమంది రేషన్ కార్డ్ సర్వీసులలో సో మా రేషన్ కార్డుకి సంబంధించి స్ప్లిట్టింగ్ ఆప్షన్ రావడం లేదు, అలానే మేము యాడ్ అయినాం కానీ రిమూవ్ అవడం లేదు, కొంతమంది నేమ్స్ అనేటివి డిలీట్ కావడం లేదు, ఇలా అయితే చెప్తూ ఉన్నారనమాట. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే రేషన్ కార్డ్ సర్వీసులు అనేటివి మళ్ళీ కూడా స్పీడప్ చేయబోతుంది గవర్నమెంట్. జనవరి నెలలో అయితే వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే వస్తాయండి. నేను తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సో మనకు రేషన్ ఈ యొక్క ఎవరికైతే రేషన్ కార్డు రిలేటెడ్గా ఇష్యూస్ అయితే ఉన్నాయో సో వారందరికీ కూడా అవకాశం అయితే ఇస్తుందన్నమాట గవర్నమెంట్. నేను తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటినీ కూడా ఇలా మీ ముందుకైతే వీడియోస్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విత్ ప్రూఫ్స్తో సహా అయితే మాట్లాడతానండి, అన్నీ కూడా వివరంగా అయితే తెలియజేస్తాను. మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేందుకు ట్రై చేయండి. లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ముందుగా మెసేజ్ రూపంలో టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.